చెన్నై పుల్లల్ కావంగరేలో తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన 9వ గణేష నిమజ్జన ఉత్సవం కోలాహలంగా వైభవంగా ముగిసింది. 3 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా గణపతి హోమం, గణపతి పూజలు నిర్వహించారు. సంఘ ఉపాధ్యక్షులు ఐ. వెంకటేశ్వర్లు స్వామివారి లడ్డు, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా భక్తుల హృదయాలను హత్తుకున్నాయి. ఈ ఏడాది వినాయక విగ్రహాన్ని సంఘ గౌరవ అధ్యక్షులు లయన్ జి. మురళి కుటుంబం అందజేయగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్వామివారి లడ్డు వేలం కార్యక్రమం జరిగింది. కేవలం 11,999 రూపాయలకు లడ్డును గెలుచుకున్నది సంఘ సెక్రటరీ ఎం. చిట్టిబాబు కుమారుడు ఎం. ఉదయ్ కిరణ్. ఈ సందర్భంగా ఆయనకు సభ్యులు, తెలుగు ప్రజలు ఘనంగా అభినందనలు తెలిపారు. చివరి రోజు ఉదయం వినాయకుడికి మహాపూజలు చేసి అనంతరం అలంకరించిన వాహనంపై ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపులో తెలుగు మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. చివరగా ఎన్నూరులోని సముద్రంలో గణపతి విగ్రహం నిమజ్జనం చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. సమస్త భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేయబడింది. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రెసిడెంట్ పి. నరసింహారావు, సెక్రటరీ ఎం. చిట్టిబాబు, ట్రెజరర్ ఎం. మునుస్వామి, కోఆర్డినేటర్ జి.వి. రామకృష్ణ తదితర సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే వినాయకుడికి కృప అందరికీ లభించాలని కోరుకుంటూ వినాయక చవితి ఉత్సవం ఘన విజయవంతంగా ముగిసింది. కావంగరే తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కమిటీ మెంబర్స్ బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పూజకు అందరూ అటెండ్ అయినారు కాబట్టి అంత బాగా జరిగింది. 26వ తేదీ హోమం చేశాము, 25వ తేదీ గణపతి పూజలు, 28వ తేదీ నిమజ్జనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి కలుసుకున్నారు. అది కాకుండా రోజు 2 వేళ వచ్చి పూజలు జరుగుతాయి. 2 వేళ వచ్చి అన్నదానం ప్రసాదం అంతా వినియోగించినాము. పొద్దున పూట 300 మందికి, సాయంత్రం పూట 500 మందికి ప్రసాదాలు వినియోగించినాము. 6 పూట్ల అట్లా జరుగుతుంది. ఇప్పుడు 1 గంటకు దేవుని ఊరేగింపు తీసుకెళ్తున్నాము. మొత్తం ఈ ఊరు మొత్తం తీసుకెళ్లి సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నూరులో దేవుని వచ్చి నిబంధన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కలిసినందుకు ధన్యవాదాలు. వెల్ఫేర్ అసోసియేషన్ 9వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా లాస్ట్ ఇయర్ హజరత్తయ్య 20,000 లడ్డు ఏలం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి ఎం. చిట్టిబాబు, ఉదయ్ కిరణ్ మూల్యంగా 11,999కి ఏలం జరిగింది. అన్ని విధాలా సహకరించిన అసోసియేషన్ సభ్యులకు, పెద్దలకి, ఫ్యామిలీ మెంబర్స్ కి ಎಲ್ಲరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ అసోసియేషన్ లో, తెలుగు అసోసియేషన్ లో మహిళలు ఎక్కువగా సహకరించి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.